రాధాకృష్ణ పరబ్రహ్మణే నమః. ఎవరికన్నా జాతకం చూపించగానే నీకు కాలసర్పదోషం ఉంది, నీకు కుజదోషం ఉంది, నీకు పితృదోషం ఉంది, నీకు ఆ దోషం ఉంది అని చెప్తారా అంటే అవే చెప్తారు. ఎందుకు? మనం ఏదన్నా దుఃఖం సంభవించినప్పుడు ఆ దుఃఖ కారణాన్ని అన్వేషించడం కోసం జ్యోతిష్య శాస్త్రాన్ని ఆశ్రయిస్తాం. అప్పుడు ఏం చెప్తారు? దుఃఖానికి కారణం మాత్రమే చెప్తారు. సరే, అది పక్కన పెడితే కేవలం ఈ దోషాల గురించే చెప్తుందా అంటే కాదు. మానవుడి యొక్క పూర్తి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది జ్యోతిష్య శాస్త్రం. అంటే వాడు ఎంత గొప్ప విజయాలు సాధించగలడు, వాడి జాతకంలో ఏమేమి రాజయోగాలు ఉన్నాయి, ఏ గ్రహముల వల్ల అవి సంభవించాయి, ఏ కాలంలో ఆ రాజయోగ కాలం వస్తుంది అనేది కూడా జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. అయితే వేదం అంగీకరించినటువంటి 6 శాస్త్రాల్లో జ్యోతిష్య శాస్త్రం కూడా ఒకటి. కాబట్టి ఇది వేద ప్రమాణమైనటువంటి శాస్త్రం, అక్కాబావ రాసినటువంటి శాస్త్రములు కాదు. అయితే ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని చాలా ఎక్కువగా దుర్వినియోగం చేసేది కూడా మనమే. అంటే గత కొంతకాలంగా వచ్చే నెలలో ఫలానా రాశుల వాళ్ళు కోట్లు సంపాదించేస్తారు, మీ జాతకంలో జరగబోయేది ఇదే, మీ జీవితంలో వచ్చేది ఇదే, ఈ రాశి వాళ్ళకి జరగబోయేది ఇదే అని మనం రోజు చూస్తున్నాం. అవేమీ జరగట్లేదు. అవన్నీ చూసి మామూలుగా మన జీవితంలో కాలప్రవాహంలో గడిచిపోతుంది తప్ప అవన్నీ అనుభవంలోకి అయితే రావడం లేదు. ఎందుకు వస్తాయి? జన్మజాతకం చెప్తుంది స్పష్టంగా. ఒక మానవుడు తన జీవితంలో ఏం అనుభవించబోతున్నాడు, తన మొత్తం ఆయుర్దాయ కాలంలో మానవుడు అనుభవించేది ఏంటి అన్నప్పుడు సుఖములు దుఃఖములు రెండు ఉంటాయి. అంటే మానవ శరీరము అంటూ ఉన్న తర్వాత కేవల సుఖములు మాత్రమే ఉండవు, కేవల దుఃఖములు మాత్రమే ఉండవు. కాబట్టి రెండు అనుభవించాలి. అయితే జ్యోతిష్య శాస్త్రం గొప్పతనం ఏంటి అంటే ఏ విషయముల వలన నువ్వు సుఖాన్ని పొందుతున్నావు, ఏ విషయముల వలన నువ్వు దుఃఖాన్ని పొందుతున్నావు అనేది స్పష్టంగా చెప్తుంది. అంతేకాదు ఏ కాలంలో పొందుతున్నావో కూడా స్పష్టంగా చెప్తుంది. అంతేకాదు ఎంతకాలం పొందుతావు అనేది కూడా స్పష్టంగా జ్యోతిష్య శాస్త్రం మానవులకి తెలియజేస్తుంది. అయితే ఇది సంతానం వలన, లేదా వివాహము వలన, లేదా ఉద్యోగము వలన, లేదా వాక్కు వలన, లేదా శరీరము వలన, ఇలా ఒక్కొక్క స్థానంలో ఆ స్థానంలో ఉన్న గ్రహములను బట్టి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు సుఖ దుఃఖాదులు మాత్రమే అనుకున్నప్పుడు అవి అనుభవించేస్తే పీడపోతుంది కదా అని అనుకుంటాం మనం. కానీ ఎంతకాలం, ఏ కాలం, ఎప్పుడు అనుభవిస్తున్నావు, దేని వలన అనుభవిస్తున్నావు, ఇంత స్పష్టంగా జ్యోతిష్య శాస్త్రం మానవులకి తెలియజేస్తుంది. కేవల దోషములను మాత్రమే తెలియజేయగలదు. ఒక మానవుడి యొక్క ఆయుర్దాయ కాలంలో ఆ మానవుడి యొక్క పూర్తి సామర్థ్యాన్ని, అతడు ఎంత గొప్ప విజయాలు సాధించగలడు అనేటటువంటి విషయాలని కూడా స్పష్టంగా తెలియజేస్తుంది జ్యోతిష్య శాస్త్రం. చదువుకోవడం మనకి రావాలి. ఉదాహరణకి జ్యోతిష్య శాస్త్రంలో లాభస్థానము అని 11వ స్థానాన్ని అంటారు. లాభము అంటే ఏంటి? మనం సహజంగా ఏమనుకుంటాం? అనుభవించే సుఖాలు, భోగాలు, సంపదలు ఇవన్నీ లాభము అనుకుంటాం. లాభము అంటే డబ్బు విషయంలో అయితే ఎలా చెప్తాం? ఎంత పెట్టుబడి పెడితే ఎంత మిగిలింది అనేది లాభము అవుతుంది. కానీ జ్యోతిష్య శాస్త్రం మానవుడి గురించి మాట్లాడుతోంది. ఇప్పుడు లాభము అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఎంత శ్రమ పెడుతున్నావు, తిరిగి ఏం పొందుతున్నావు అనేది లాభం అవుతుంది. అంటే నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఏం సాధిస్తున్నావు అనేదాన్ని లాభము అని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది. ఉదాహరణకి అందరికీ 20 రోజులు పడితే నా లాభస్థానంలో పాపగ్రహాలు ఉంటే నాకు 30 రోజులు పడుతుంది కార్యాన్ని సాధించడానికి. కానీ ఇక్కడ నేను ఓడిపోవట్లా, నాకు కొంచెం కాలపరిమితి ఎక్కువ పడుతుంది. కాబట్టి ఈ కాలపరిమితిని పెంచడము లేదా తగ్గించడము లేదా తక్కువ చేయడము అనే విషయాన్ని స్పష్టంగా జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది. నేను కష్టపడి పనిచేస్తాను, 20 కాదు, 30 కాదు, 40 రోజులు పనిచేస్తా, సాధించి తీరుతావు, అందులో సందేహం ఏమీ లేదు. లేదు, తీవ్రమైన దుఃఖం వచ్చింది, అప్పుడు మనం జ్యోతిష్య శాస్త్రాన్ని ఆశ్రయిస్తాం. ఈ దుఃఖకాలం 3 సంవత్సరాల కాలం ఉంది అని నేను చెప్తా. అయితే 3 సంవత్సరాల పాటు ఈ దుఃఖాన్ని అనుభవించడం వల్ల కాదు. కాబట్టి ఆ గ్రహములకు సంబంధించినటువంటి శాంతి పుష్టి కర్మలు ఆచరించడం వలన ఈ 3 సంవత్సరాల కాల పరిమితిని తగ్గిస్తాం. దాన్ని సంవత్సరం చెయ్యొచ్చు, 6 నెలలు చెయ్యొచ్చు, 3 నెలలు చెయ్యొచ్చు. అంటే మనం ఆచరించేటటువంటి తపస్సు, దేవత ఆరాధన, ధర్మాచరణ మీద
ఆధారపడి ఉంటుంది దాని యొక్క ఫలం. అయితే ఖచ్చితంగా శాంతి పుష్టి కర్మలు గ్రహముల కోసం ఆచరించినప్పుడు ఆ 3 సంవత్సరాల కాల పరిమితిని మనం 2 సంవత్సరాలు చేయొచ్చు, సంవత్సరమే చేయొచ్చు, 3 నెలలు చేయొచ్చు. ఇక్కడ పూర్తిగా తీసేయడం అనేది కుదరదు, అనుభవించి తీరాలి. కానీ కాల పరిమితిని తగ్గించడము అనే గొప్ప విషయము మనకు గ్రహములు ఇచ్చేటటువంటి అనుగ్రహం. ఆ గ్రహములు కూడా విష్ణు స్వరూపమే కనుక మానవుడు ఆచరించినటువంటి కర్మ ఫలములను అనుగ్రహిస్తున్నాయి కనుక సత్కర్మలు ఆచరించడం ద్వారా, దేవతలను పూజించడం ద్వారా శుభకర్మల యొక్క ఫలములైనటువంటి సుఖము, భోగము, ఐశ్వర్యము, సంపదలు ఇవన్నీ పొందుతాం. పాపకర్మల యొక్క ఫలములైనటువంటి దారిద్ర్యము, దుఃఖము, భయము ఇవి కాలపరిమితిని తగ్గించుకోవడానికి వీలు పడుతుంది. అది జ్యోతిష్య శాస్త్రం మానవాళికి చేసేటటువంటి గొప్ప ఉపకారం. అంతే తప్ప వచ్చే నెలలో ఫలానా రాశి వాళ్ళు కోటాను కోట్లు సంపాదిస్తారు, మీ జాతకాల్లో జరగబోయేది ఇదే, మీ జీవితంలో రాబోయేది ఇదే, రాసి పెట్టుకోండి నేను చెప్తున్నాను, ఇవేం ఉండవు. అలా చెప్పదు జ్యోతిష్య శాస్త్రం. శుభాన్ని పొందుతున్నావా, దుఃఖాన్ని పొందుతున్నావా, ఏ కాలంలో పొందుతున్నావు, ఎంతకాలం పొందుతావు, దేని వలన పొందుతావు అనే విషయాల్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అంతేకాదు గొప్ప గొప్పవైనటువంటి రాజయోగముల గురించి తెలియజేస్తుంది. ఆ కాలంలో అనుభవించేటటువంటి సుఖాలు శాశ్వతంగా మానవుడి వద్ద ఉంటాయి. ఆ కాలంలో పొందినటువంటి సంపదలు మానవుడు తన జీవితాంతం శాశ్వతంగా అనుభవిస్తాడు. ఇటువంటి విషయాలని జ్యోతిష్య శాస్త్రం నుంచి మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి జన్మజాతకంలో 6వ స్థానం ఉంది. ఇది రోగములను గురించి చాలా స్పష్టంగా 99% స్పష్టంగా చెప్పేస్తుంది. నువ్వు ఫలానా రోగముల వలన దుఃఖపడతావు. అది ముందుగానే తెలుసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆహార నియమము, శారీరక నియమము ఏర్పాటు చేసుకుని తదనుగుణంగా మనం నడుచుకున్నట్లయితే ఆ రోగం నుంచి మనం దుఃఖాన్ని పొందకుండా మనం ముందుగానే దాన్ని నివారణ చేయొచ్చు. కాబట్టి ఇటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి, సూటిగా అర్థం చేసుకోవాలి. దానికి మనం ఎవరిని ఆశ్రయించాలి? చక్కగా వేదం చదువుకున్నటువంటి వారు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వారిని ఆశ్రయించాలి. అటువంటి వారిని ఆశ్రయించినప్పుడు దుఃఖమునకు గల కారణాన్ని కూడా తెలియజేస్తారు, దాని నుంచి బయటపడే ఉపాయ మార్గాన్ని కూడా స్పష్టంగా చెప్తారు. అవన్నీ ఆచరించినట్లయితే తప్పకుండా మానవుడు శ్రేయస్సును పొందుతాడు. అందులో మనం సందేహం ఏమీ పడనవసరం లేదు. భవిష్యత్తులో ఈ జ్యోతిష్య శాస్త్రం గురించి ఉన్న అపోహల్ని తొలగించడంతో పాటుగా అది మానవాళికి చేసేటటువంటి ఉపకారములను గురించి విశేషంగా వివరంగా తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.